వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి నక్షత్రాలు విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా అనుకూల గ్రహాలు పెరిగాయి, కానీ ప్రతికూల ఫలితాలు కూడా కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గతం కంటే కొంత అభివృద్ధి అనేది జరుగుతుంది. మీ యొక్క జీవితంలో మనోవ్యధ అనేది కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ అనేది ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా కూడా కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి. మీకు జీవితంలో ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అంత ఎదుగుదల కానీ అంత తగ్గుదల కానీ ఉండదు. మరియు ఆదాయానికంటే మించి ఖర్చులు అనేవి అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం కొంత తగ్గుతుంది ఈ వారంలో. మరియు మానసిక శారీరకంగా కొంత ఉల్లాసంగా గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆదాయం వచ్చేటువంటి వనరులు కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. మరియు జీవితంలో కొంత ముందడుగు అనేటువంటి పడుతుంది. కష్టపడితే ఫలితం అనేది ఈ వారంలో మీకు వృశ్చిక రాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. ఎంత కష్టపడ్డా సరే ఫలితం అనేది కొంత తక్కువగానే వస్తుంది, కానీ ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంది. ఫలితం మాత్రం కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వారమంతా కూడా మీరు ఎంతైనా సరే ప్రయత్నం చేసి దానివల్ల మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వారమంతా కూడా కొంత కఠినమైనటువంటి తొందరపాటు నిర్ణయాలనేవి తగ్గించుకుంటేనే మంచిది, తీసుకోకుండా ఉండడమే మంచిది. మరియు ఇబ్బందులు కానీ మరియు పడే నిర్ణయాలలో కూడా కొంత ప్రతికూలతలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులను అనుసరించండి, ఇతరుల యొక్క అభిప్రాయాలు తీసుకోండి, దానితోని ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి మంచి నిర్ణయాలు అనేవి మీ సన్నిహితులకు కానీ స్నేహితులను కానీ అడిగి నిర్ణయాలు తీసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ వారమంతా కూడా. మరియు కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది కూడా మీకు తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ వారమంతా కూడా. ముఖ్యంగా తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్లకు ప్రతికూలతలు అనేవి కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం మీరు ఈ వారమంతా కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. దానికోసం మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 9.